విశాఖ జిల్లా ఆనందపురం మండలం రామవరంలో కోడి పందాల శిబిరంపై టాస్క్ ఫోర్స్ ఆనందపురం పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు. దాడులలో మాజీ ఎమ్మెల్యే వైకాపా నాయకులు చింతలపూడి వెంకటరామయ్యతో పాటు మరో 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. రామవరం గ్రామంలో నిర్మానుష్య ప్రాంతంలో కోడి పందాల శిబిరంపై శుక్రవారం ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించారు. వివరాలను నార్త్ జోన్ ఏసీపీఎస్ అప్పలరాజు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు చింతలపూడి వెంకటరామయ్యతో పాటు మరికొంత ప్రముఖులు పట్టుబడ్డారన్నారు. సుమారు 2 లక్షల నగదు, 8 పందెం కోళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు 29 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. విశాఖపట్నం సిటీ కమిషనరేట్లో ఆనందపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రామవరం అనే విలేజ్ దగ్గర ఉండే ఓపెన్ లేఅవుట్లో కొంతమంది కోడిపందాలు ఆడిస్తున్నారు అని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం ఆధారంగా మన ఆనందపురం సిఐ గారు, మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది, విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి అక్కడ రైడ్ చేయడం జరిగిందండి. రైడ్ చేసి అక్కడ కోడిపందాలు ఆడిస్తున్న ఒక 29 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక 8 కోడి పుంజుల్ని, ఒక 2,07,000 సంబంధించి క్యాష్ని, అలాగే సుమారు ఒక 20 వరకు కత్తుల్ని సీజ్ చేయడం జరిగిందండి. అక్కడ సీజ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ అది అక్రెన్స్ రిపోర్ట్ మీద దాని మీద వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి మేము వాళ్ళని అరెస్ట్ చూపించడం జరిగిందండి. ఇవన్నీ కూడా కోర్టుకి సమర్పిస్తాం, ఈ రిపోర్ట్లన్నీ కూడా కలిసి.